హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ సర్క్యులర్ కర్వ్లో ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ వన్, యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐ ఆర్ డిఫ్లెక్షన్ యాంగిల్. అంటే ఇది డిఫ్లెక్షన్ యాంగిల్ ఆర్ ఐ. సో ఇక్కడ ఈ లైన్ చూడండి, ఇలా ఉంది, ఇలా కంప్లీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ ఉంది. ఇది డిఫ్లెక్షన్ యాంగిల్ అండ్ మిగతాది యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఏదైనా లైన్లో ఉండే కంప్లీట్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ కంప్లీట్ యాంగిల్ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ వస్తుంది. సో ఈ విధంగా ఈ రిలేషన్తో మనం యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ డిఫ్లెక్షన్ యాంగిల్ కనుక్కోవచ్చు. యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలనుకుంటే ఐ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. 180 డిగ్రీస్ మైనస్ 5 డిఫ్లెక్షన్ యాంగిల్, ఇలా కనుక్కోవచ్చు. డిఫ్లెక్షన్ యాంగిల్ కావాలి అనుకుంటే 180 డిగ్రీస్ మైనస్ ఐ, ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. ఈ విధంగా మనకు డిఫ్లెక్షన్ యాంగిల్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవచ్చు, యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇచ్చినప్పుడు డిఫ్లెక్షన్ యాంగిల్ వాల్యూ కనుక్కోవచ్చు. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ కర్వ్ ఆర్ ఆర్ డిగ్రీ ఆఫ్ కర్వ్. దీనికి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. రేడియస్ ఆఫ్ కర్వ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1718.9 బై డి మీటర్స్. అదే డిగ్రీ ఆఫ్ కర్వ్ కావాలంటే డి ఈక్వల్ టు 1718.9 బై, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఆర్ మీటర్స్.